హైదరాబాద్ లో మందుబాబులు వాహనాలను నడుపుతూ యమకింకర్లుగా మారారు. మద్యం మత్తులో అతివేగంగా వాహనాలతో దూసుకెళ్లి రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్నారు. ఎందరో అమాయకుల ప్రాణాలు బలికొంటున్నారు. తాగి బండి నడపొద్దని పదే పదే చెబుతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో వాళ్ల జీవితాలను రిస్కులో పెట్టడమే కాకుండా ఎదుటి వాళ్ల ప్రాణాలను బలికొంటున్నారు. ఫుల్లుగా మందేసి సరదాగా వాహనాల్లో బయటకొచ్చి మత్తులో ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీకొట్టడం మందుబాబులకు అలవాటుగా మారిపోయింది. తాజాగా హైదరాబాద్ లో ఓ యువకుడు మద్యం మత్తులో రాంగ్ రూట్ లో కారు నడిపి 7 ఏళ్ల బాలుడి ప్రాణాలు బలికొన్నాడు. గోల్కొండ ఇబ్రహీంబాగ్ లో రాంగ్ రూట్ లో అతివేగంతో వచ్చిన కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 ఏళ్ల బాలుడు మృతి చెందగా తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నడుపుతున్న శ్రీనాథ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తు అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న గోల్కొండ ఇన్స్పెక్టర్ సైదులుతో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇబ్రాహీంబాగ్ లో విషాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చినటువంటి ఒక కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం మీద తల్లిదండ్రులతో పాటు ప్రయాణిస్తున్న 7 ఏళ్ల బాబు సూర్య అక్కడికక్కడే మరణించాడు. అసలు ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అంశాల గురించి మనతో మాట్లాడడానికి గోల్కొండ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్ చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది? అసలు యాక్సిడెంట్ అనేది మార్నింగ్ 9 o'clock ఆ టైంలో మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అదే టైంలో యాక్సిడెంట్ కూడా జరిగింది. సో దీంట్లో ఒక బైక్ అండ్ బైక్ పైన అయితే డిసీజ్డ్ చనిపోయిన బాబు వాళ్ళ ఫాదర్ ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారు. ఫ్రమ్ ఇబ్రహీంబాగ్ నుంచి వాళ్ళు నెక్నాపూర్ సైడ్ వెళ్తున్నారు. సో వాళ్ళకి ఆపోజిట్ డైరెక్షన్లో కారు పర్సన్ వస్తున్నాడు. సో వాళ్ళకి హెడ్ అండ్ కొలిజన్ కావడం వలన ఈ యాక్సిడెంట్ సంభవించింది. అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి సార్? అంటే అతివేగమా లేకపోతే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? సో అదే బ్రదర్, యాక్చువల్గా అక్కడ రోడ్డు బాగా స్లోప్ ఉంటుంది, రెండు వైపులా కూడా ఎక్కువ హైట్లో ఉండి అక్కడ ఏదైతే ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ ఉందో అక్కడ కొంచెం డౌన్ నేరో ప్లేస్ ఉంటుంది. సో స్పీడ్ కారణం ఉన్నది. ప్రమాదానికి కారణమైనటువంటి ఆ యువకుడిని మీరు గుర్తించారు. అసలు యువకుడికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? ప్రమాదానికి కారణమైన యువకుడు శ్రీనాథ్ అతని పేరు. అతను కూడా స్టూడెంట్, డిగ్రీ చదువుతున్నాడు. అతను ఇక్కడ షేక్పేట నివాసి. సో అతన్ని మా కస్టడీలో ఉన్నాడు. అంటే అతివేగం కారణమని మీరు అంటున్నారు. అంటే చుట్టుపక్కల ఉండే స్థానికులు కూడా అతను పట్టుకున్నప్పుడు అతను మద్యం తాగున్నాడు, మద్యం మత్తులో ఉన్నాడు అంటే కూడా చెప్తున్నారు. బట్ చెప్తున్నారు, మేము కూడా అది మనం ఓవరాల్గా మనం రికగ్నైజ్ చేస్తున్నాం. కానీ సో చట్టానికి మనము మెడికల్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఆ రూట్లో చేపిస్తున్నాం. అంటే ప్రైమరీగా ఎప్పుడైనా ఖచ్చితంగా యాక్సిడెంట్లు ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు ముందస్తుగా ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లాంటివి నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ అబ్బాయి కూడా ఏమన్నా అలాంటిది ఏమైనా నిర్వహించారు సార్? సో నిర్వహించినాము, అది 100 పాయింట్స్ చూపిస్తున్నది. అసలు శ్రీనాథ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? అసలు ఆ సమయంలో అటువైపు ఎందుకు వచ్చాడు? తర్వాత రాత్రి కూడా ఏదో పార్టీలో పార్టిసిపేట్ చేశాడని అని కూడా అంటున్నారు. నైట్ మద్యం ఉన్నాడు. మార్నింగ్ వేరే ఫ్రెండ్ వాళ్ళ కార్ తీసుకొని బయట వేరే ఫ్రెండ్కి వెళ్దామని చెప్పి సన్ సిటీ పోయి అక్కడ నుంచి మళ్ళీ తను ఉండే ఇంటికి వెళ్దామని చెప్పి టువర్డ్స్ మనకి ఇబ్రహీంబాగ్ నుంచి వస్తున్నాడు. ఈ మధ్యలో ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు మారిన చట్టాల ప్రకారం ఇప్పుడు శ్రీనాథ్ మీద ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయబోతున్నారు సార్? యాక్చువల్గా ఇది మనము ఐపీసీలో మనము అది పార్ట్ 304 పార్ట్ 2 సెక్షన్ ఉంటుంది. దానికి అనుగుణమైన సెక్షన్ బిఎన్ఎస్లో కూడా ఉంది. దాన్ని మనము చేసి నమోదు చేస్తాం. ఫైనల్గా ఈ ప్రమాదానికి కారణం మద్యం మత్తు తర్వాత అతివేగమేనా? అది మనం మనకి కనిపిస్తుంది. అది దాన్ని కొద్దిగా మనం లీగలైజ్ చేసి చేయాల్సి ఉంటుంది. ఒకవైపు కారు అతివేగంగా వెళ్తోంది, మరోవైపు రోడ్డు కూడాను ఇరుకుగా ఉండడం, ఆ తర్వాత డౌన్ ఉండడంతో ఆ వేగంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో సూర్య అక్కడికక్కడే మరణించాడు. సూర్య తండ్రికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం శ్రీనాథ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నటువంటి శ్రీనాథ్ను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించినప్పుడు అతను 100 పాయింట్లుగా వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామంటూ గోల్కొండ ఇన్స్పెక్టర్ చెప్తా ఉన్నారు.